నమస్తే వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్ నేను సౌందర్య వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం చేతగాని కాంగ్రెస్ పార్టీ దద్దమ్మల పనే ప్రభాకర్ రెడ్డిపై ఘటన బాన్స్వాడలో జరిగిన భారీ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డ సీఎం కేసీఆర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిని 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలిపించాలని కోరిన కేసీఆర్ జుక్కల్ నాగిరెడ్డిపేట సభల్లో పాల్గొన్న సీఎం బాల్కొండ నియోజకవర్గంలో బీఆర్ఎస్ కు యువత నుంచి విశేష స్పందన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో పలు మండలాలకు చెందిన కాంగ్రెస్ బీజేపీ నాయకులు బీఆర్ఎస్ లో చేరిక లండన్ కు చేరుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఘన స్వాగతం పలికిన ఎన్ఆర్ఐలు బీఆర్ఎస్ కార్యకర్తలు నేడు రాత్రి తెలంగాణ అభివృద్ధి మోడల్ పై ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో కీలకోపన్యాసం చేయనున్న కవిత రాష్ట్రంలో అత్యధికంగా లబ్ధి గొల్ల కురుమల ఆశీర్వాదంతో మరోసారి ఎమ్మెల్యేనవుతా నందిపేట మండలంలో జరిగిన గొల్ల కురుమల ఆత్మీయ సమ్మేళనంలో ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గంగపుత్రుల అభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తోంది డిచ్పల్లిలోని ఓ ఫంక్షన్ హాల్లో గంగపుత్రుల ఆత్మీయ సమ్మేళనంలో రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కాంగ్రెస్ బీజేపీ నాయకులు సీజనల్ నాయకులు ప్రజల కోసం పనిచేసేవారు కాదు బోధన్ నియోజకవర్గంలోని సాలూరా మండలంలో బీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే షకీల్ అమీర్ ఎడపల్లి నవిపేట రెంజల్ మండలాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన మాజీ మంత్రి బోధన్ కాంగ్రెస్ అభ్యర్థి సుదర్శన్ రెడ్డి కాంగ్రెస్ ను గెలిపించాలని విజ్ఞప్తి పలువురు మాజీ మంత్రి సమక్షంలో కాంగ్రెస్ లో చేరిక మీడియా పాసులు కలిగిన జర్నలిస్టులకు కూడా ఈసారి ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ ఓటు హక్కు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు వెల్లడి ఎన్నికల విధులు సమర్థవంతంగా నిర్వహించాలి కామారెడ్డిలో ఎన్నికల అధికారులకు కలెక్టర్ జితేష్ వి పాటిల్ దిశానిర్దేశం రానున్న శాసనసభ ఎన్నికల్లో బాన్స్వాడ బీఆర్ఎస్ అభ్యర్థి పోచారం శ్రీనివాస్ రెడ్డిని 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలిపించాలని సీఎం కేసీఆర్ కోరారు కామారెడ్డి జిల్లా బాన్స్వాడలో ప్రజా ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి పాల్గొని ప్రసంగించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్ని నియోజకవర్గాలతో బాగా అభివృద్ధి చెందిందని ఇంకా అభివృద్ధి చేస్తామని భారీ మెజార్టీతో పోచారంను గెలిపించాలని ఈ సభను చూస్తే 1,00,000 మెజార్టీ ఖాయమని అన్నారు మేము అభివృద్ధి వైపుకు దూసుకుపోతుంటే ప్రతిపక్షాలు ఓర్వలేక నిందలు వేస్తున్నారని అయినప్పటికీ మేము అభివృద్ధి వైపే ఉంటామని దుబ్బాక అభ్యర్థి కొట్ట ప్రభాకర్ రెడ్డిపై దాడిని తీవ్రంగా ఖండిస్తూ మేము కూడా ధీటుగా జవాబు ఇవ్వగలమని కానీ మేము అధికారంలో ఉన్నాం కాబట్టి ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని అన్నారు ఆదాయంలో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో ఉందని మీ అందరి ఆశీర్వాదం ఉంటే ఇంకా ముందుకు వెళ్తామని అన్నారు పోచారం శ్రీనివాస్ రెడ్డి గురించి మాట్లాడుతూ బాన్స్వాడను బంగారు వాడగా మార్చారని ప్రసంగించారు మరోసారి ఆయన్ను భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని అన్నారు మీకు మిగతా పనులు ఏవైతున్నాయో వారు కోరుతున్న పనులు 100% చేయించే బాధ్యత నాది అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా పెద్ద మెజార్టీతోని గౌరవనీయులు శ్రీనివాస్ రెడ్డి గారిని పెద్ద మెజార్టీతో గెలిపించి రాష్ట్ర స్థాయిలో వారి గౌరవాన్ని మరింత పెంచాలని బాన్స్వాడ నాయకులకు బాన్స్వాడ కార్యకర్తలకు బాన్స్వాడ ప్రజానీకానికి అన్ని జాతుల ప్రజలకు కూడా నేను చేతులెత్తి నమస్కరిస్తూ అప్పీల్ చేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా జై తెలంగాణ కారు గుర్తుకే జై తెలంగాణ బాల్కొండ నియోజకవర్గంలో రోజు రోజుకు బీఆర్ఎస్ కు విశేష ఆదరణ లభిస్తోంది మంత్రి వేముల సమక్షంలో బీజేపీ కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున చేరి మద్దతునిస్తున్నారు మంత్రి వేముల సమక్షంలో బీఆర్ఎస్ లో చేరిన పలువురు యువకులను గులాబీ కండో కప్పి పార్టీలోకి సాదరంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆహ్వానించారు సీఎం కేసీఆర్ జనరంజక పాలన బాల్కొండ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై భీమ్గల్ మండల కాంగ్రెస్ నాయకులు మాజీ సర్పంచ్ బాలగంగాధర్ ఆయన అనుచరులు బీజేపీ పార్టీ నుంచి వడ్ల సంఘం అధ్యక్షుడు ముప్పూరం శ్రీధర్ ఆయన అనుచరులు భీమ్గల్ మండల కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ బాబాపూర్ 9వ వార్డు మెంబర్ ఎండి హఫీజ్ అట్లాగే బాల్కొండ ఏబీ నగర్ నుండి లయన్స్ యూత్ ఏబీ బాయ్స్ యూత్ సభ్యులు మోర్తాడ్ మండలం పాలెం గ్రామం నుండి బుల్స్ యూత్ యంగ్ బ్రదర్స్ యువ మాదిగ సేన యూత్ సభ్యులు కాంగ్రెస్ అండ్ బీజేపీకి చెందిన
పలువురు నాయకులు యువకులు పెద్ద ఎత్తున సుమారు 200 మంది రాష్ట్ర రోడ్డు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో సోమవారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సాదరంగా ఆహ్వానించారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. లండన్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఎన్ఆర్ఐలు, బీఆర్ఎస్ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఆహ్వానం మేరకు తెలంగాణ మోడల్పై కీలకోపన్యాసం చేయడానికి వెళ్లిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సోమవారం నాడు లండన్ చేరుకున్నారు. లండన్ విమానాశ్రయంలో కల్వకుంట్ల కవితకు ఎన్ఆర్ఐలు, బీఆర్ఎస్ కార్యకర్తలు ఘన స్వాగతం పలికినారు. భారత కాలమానం ప్రకారం ఈ రోజు రాత్రి 11:30 ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఎక్స్ప్లోరింగ్ ఇన్క్లూజివ్ డెవలప్మెంట్ ద తెలంగాణ మోడల్ అనే అంశంపై కవిత ప్రసంగించనున్నారు. కీలక రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం సాధించిన గణనీయమైన పురోగతిపై ప్రజెంటేషన్ ఇస్తారు. వ్యవసాయం, విద్యుత్, విద్య, వైద్యం, తాగునీరు తదితర అంశాలపై తెలంగాణ సాధించిన ప్రగతిని అంతర్జాతీయ వేదికపై ఆవిష్కరించనున్నారు. గంగపుత్రుల అభ్యున్నతి కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం పాటుపడుతుందని రూరల్ ఎమ్మెల్యే భాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. డిచ్పల్లిలోని ఓ ఫంక్షన్ హాల్లో జరిగిన గంగపుత్రుల ఆత్మీయ సమ్మేళనంలో రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పాల్గొని మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వం గంగపుత్రుల అభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు. వారి కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఏర్పాటు చేసిందన్నారు. రానున్న ఎన్నికల్లో గంగపుత్రులు ఐక్యంగా ఉండి బీఆర్ఎస్ ను గెలిపించాలని కోరారు. ఉంచారు కూడా వేరే వాళ్ళు కథం చేసి పడిస్తున్నారు, రాజకీయంగా కథం చేస్తారు. ఒకసారి గెలిస్తే బాగా, కానీ ఎన్నో ఇబ్బందులు కూర్చు, ఎన్నో దక్కా మొక్కలు కూర్చు ఈ స్థాయిలో ఆర్మూర్లో, బాన్స్వాడలో, నిజామాబాద్ రూరల్లో గెలిచారంటే. నందిపేట మండల కేంద్రంలో గల నియోజకవర్గ కురుమ ఫంక్షన్ హాల్లో జరిగిన ఆర్మూర్ నియోజకవర్గ కురుమ బంధువుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో రాజారాం యాదవ్తో కలిసి ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పాల్గొన్నారు. నందిపేట మండల కేంద్రంలో గొల్ల కురుమ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించగా మహిళలు నెత్తిన బోనం ఎత్తుకుని ఎమ్మెల్యేకు ఘన స్వాగతం చెప్పారు. ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించి కుమ్మరి గొంగలితో సన్మానించి మేక పిల్లలను బహుకరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో జీవన్ రెడ్డి దంపతులను కురుమ సంఘ సభ్యులు ఘనంగా గజమాలతో సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో ఏ ప్రభుత్వాలు కూడా గొల్ల కురుమలకు న్యాయం చేయలేదని, కేసీఆర్ పాలనలో గొల్ల కురుమలు ఆర్థికంగా ఎదిగానని, ప్రతి ఇంటికి సంక్షేమ పథకం ద్వారా గొర్రెలను అందించి వారికి అన్ని విధాలుగా అండగా నిలిచామని చెప్పారు. ఇంటింటికి సంక్షేమ పథకం అందించిన ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం అని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం అధికారంలోకి వచ్చిన ప్రతి సంవత్సరంలో వెనుకబడిన తెలంగాణ ముందంజలో ఉంచామన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల నుంచి గొల్ల కురుమ సంఘ సభ్యులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఈ చేతగాని దద్దమ్మలు, విధవలు పనిచేసే చేతగాక ఎన్నికలు ఫేస్ చేసే దమ్ము లేక హింసకు, దాడులకు దిగజారుతున్నారని సీఎం కేసీఆర్ ధ్వజమెత్తారు. ఇవాళ అభ్యర్థి మీద జరిగిన దాడి ప్రభాకర్ రెడ్డి మీద కాదు, కేసీఆర్ మీద దాడి జరిగిందని మనవి చేస్తున్నానని కేసీఆర్ పేర్కొన్నారు. బాన్స్వాడ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. దురదృష్టం ఏంటంటే చేతగాని దద్దమ్మ, ప్రతిపక్ష పార్టీలు, చేతగాని విధవలు సిద్దిపేట జిల్లాలో దుబ్బక ఎమ్మెల్యే అభ్యర్థి మెదక్ ఎంపీ ప్రభాకర్ రెడ్డిపై కత్తిపోట్లు పొడిచి దారుణానికి పాల్పడ్డారని కేసీఆర్ మండిపడ్డారు. ఇంతకు ముందే హైదరాబాద్కు తరలించారు. నేను జుక్కల్లో ఉన్నప్పుడే వార్త వచ్చింది. వాస్తవానికి అక్కడికి వెళ్లాలనుకున్నాను. అక్కడ హరీష్ రావు, మిగతా మంత్రులు ఉన్నారు. ప్రభాకర్ రెడ్డి ప్రాణానికి ఇబ్బంది లేదని చెప్పారు. మీ కార్యక్రమం ముగించుకొని రండి, మేమంతా ఉన్నాం, ప్రాణానికి ప్రమాదం లేదని చెప్పారు. భగవంతుడి దయతో అపాయం తప్పింది, కానీ ఇది రాజకీయమా, అరాచకమా అంటూ నిప్పులు చెరిగారు కేసీఆర్. ఈ 10 ఏళ్లలో ఎన్నో ఎన్నికలు జరిగాయి, ఎన్నడూ మనం హింసకు దిగలేదు అని కేసీఆర్ గుర్తు చేశారు. ప్రజలు గెలిపిస్తే గెలిచినాం,
చేతనైన కాడికి ప్రజలకు సేవ చేసినంత తప్ప దుర్మార్గమైన పనులు చేయలేదు. ఇవాళ దుబ్బాక అభ్యర్థి మీద జరిగిన దాడి ప్రభాకర్ రెడ్డి మీద కాదు, కేసీఆర్ మీద దాడి జరిగిందని మనవి చేస్తున్నారు. ఈ దాడులను ఆపకపోతే, సెల్ఫ్ కంట్రోల్ చేసుకోకపోతే మాకు కూడా దమ్మున్నది. మేం కూడా అదే పనికి ఎత్తుకుంటే మీరు ఎక్కడ కూడా మిగలరు, దుమ్ము కూడా మిగలదని మనవి చేస్తున్నానని కేసీఆర్ పేర్కొన్నారు. గెలిపిస్తే పని చేయాలి, లేకపోతే ఏమనుకున్న పని వాడు చూసుకోవాలి. ఏదో వ్యవసాయం ఏదో కూడా చూసుకోవాలి. కానీ లంగా చాతలేంది, గుండాగిరి ఏంది, కత్తులు పట్టి పొడిచేదేంది, అక్కడ గన్మ్యాన్ అప్రమత్తంగా ఉండి ఇలా ప్రభాకర్ రెడ్డి గారి ప్రాణాలు బతికినాయి. ఆ గన్మ్యాన్ పాపం ఆయన కూడా దెబ్బ తగిలింది. ఆయన గమనించి ఆ దుర్మార్గుని పట్టుకుంటే ఆ గన్మ్యాన్ కూడా గాయాలై ఈ విధమైన దుర్మార్గం కొంత మనకు మోసం తప్పింది, ఆయన ప్రాణాలకు అపాయం లేదు. కానీ ఈ రకమైన పద్ధతులు ప్రతి ఒక్కరు ముక్తకంఠంతో ఖండించాలని తెలంగాణ మేధావి లోకం, తెలంగాణ పెద్దలు, తెలంగాణ గురించి శ్రేయస్సు కోరే వాళ్ళందరూ కూడా ఈ దుర్మార్గాన్ని, హింసా రాజకీయాలను ఖండించాలని చెప్పి నేను బాన్సువాడ నుంచి అప్పీల్ చేస్తూ ఉన్నా. మీ పిరికి పందలు చేతగాని వాళ్ళే ఈ పని చేస్తారు తప్ప చేతనైన మగోడు ఎవడు కూడా ఈ పని చేయడని కూడా తస్మాత్ జాగ్రత్త అని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా. మీకు కావాల్సినటువంటి పనులన్నీ పెద్దలు శ్రీనివాసరెడ్డి గారు చేసి పెడతారు. ఎంత చేసినా అక్షయ పాత్రలాగా వారు ఎప్పుడు నన్ను మళ్ళీ ఒకటి అడుగుతూనే ఉంటారు. నేను ఒక 5 నిమిషాల కోసం ఇక్కడి నుంచి నారాయణ ఖేడ్ కూడా వెళ్ళి ఆడొక 4 నిమిషాలు మాట్లాడి ప్రభాకర్ రెడ్డి గారిని చూడడానికి హైదరాబాద్ పోవాలి. నాకు మనసు కూడా అంత ఉల్లాసంగా లేదు. సాలూరా మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ఎమ్మెల్యే షకీల్ అహ్మద్ ప్రారంభించారు. బోధన్ నియోజకవర్గంలోని సాలూరా మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభించిన ఎమ్మెల్యే షకీల్ అహ్మద్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ బీజేపీ నాయకులపై మండిపడ్డారు. కాంగ్రెస్ బీజేపీ నాయకులు సీజనల్ నాయకులని, ప్రజల కోసం పనిచేసేవారు కాదని, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కేవలం కేసీఆర్ తోనే ఉంటుందని, అందుకే రానున్న ఎన్నికల్లో కారు గుర్తుకే ఓటేసి గెలిపించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సాలూరా బీఆర్ఎస్ పార్టీ నాయకులు బుద్ధ రాజేశ్వర్, డీసీసీబీ డైరెక్టర్ గిరిదావర్ గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అరే 6 గంటలు కూర్చున్నాడు మా దగ్గర సుదర్శన్ రెడ్డి సార్. అంటే కూర్చుంటే లేవడానికి వస్తలేదు, అందుకే ఆన్లైన్ కూర్చుంటున్నాడు. విశ్రాంతి మోడ్లో ఉన్నాడు ఆయన. ఆయనకు పూర్తిగా కంప్లీట్ గా ఈసారి ఎలక్షన్లు ఓడగొట్టి పూర్తి విశ్రాంతి ఇచ్చేసాడు. ఇక గతమే అయిపోతే దళితం పోతానికి ఇక బీజేపీ పార్టీ అన్నదమ్ములు అయితే ఎమ్మెల్యేలు పంచుకుంటా ఉన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే మేనిఫెస్టోలో ప్రవేశపెట్టినటువంటి 6 గ్యారంటీలను వెంటనే అమలు చేస్తామని మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి అన్నారు. రెంజల్ మండలంలోని మౌలాలి తాండా, తాడ్బిలోలి, బోర్గం గ్రామాల్లో కాంగ్రెస్ గడప గడపకు ప్రచార కార్యక్రమంలో భాగంగా పర్యటన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మహిళలకు 2500 బస్సుల్లో ఉచిత సర్వీసు, 500కి గ్యాస్ సిలిండర్, 200 ఉచిత విద్యుత్ యూనిట్లు, 5 లక్షలు ఇళ్ల నిర్మాణంకు, రైతుకు, కౌలు రైతుకు 15,000 రూపాయలు, అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే వీటన్నిటిని అమలు చేయడం జరుగుతుందని అన్నారు. నియోజకవర్గంలోని ప్రజలందరూ బీఆర్ఎస్ ను ఓడించి కాంగ్రెస్ పార్టీని చేతి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని మాజీ మంత్రి అన్నారు. 9 ఏళ్లు ఎమ్మెల్యే పదవిలో ఉండి గ్రామాలను సందర్శించింది లేదని, ప్రజల సమస్యలను పట్టించుకోని వారికి ఓటుతో బుద్ధి చెప్పాలని మాజీ మంత్రి అన్నారు. తాడ్బిలోలి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 300 ఎకరాల భూమిని లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరిగిందని, అలాగే ఇంటి స్థలంతో పాటు ఇండ్లను కూడా నిర్మించడం జరిగిందని అన్నారు. కానీ షకీల్ ఇండ్లు కట్టిస్తానని ఇప్పటి వరకు ఒక్క ఇల్లు నిర్మించలేదని ఆయన ఎద్దేవా చేశారు. గ్రామానికి చెందిన సొసైటీ డైరెక్టర్ హనుమంతరావుతో పాటు సుమారు 40 మందికి పైగా యువకులకు కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. గ్రామానికి చెందిన అబ్దుల్లా బాధిత కుటుంబాన్ని మాజీ మంత్రి పరామర్శించారు. ఎన్నికల కమిషన్ ద్వారా మీడియా పాస్లు కలిగిన జర్నలిస్టులకు కూడా ఈసారి ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఎలక్షన్ కమిషన్ అనుమతించిందని కలెక్టర్ రాజీవ్ గాంధీ తెలిపారు. నవంబర్ 7వ తేదీలోపు సంబంధిత రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల్లో సమర్పించే ఫారం 12Dలను మాత్రమే పరిగణలోకి తీసుకొని పోస్టల్ బ్యాలెట్కు అవకాశం కల్పిస్తారని స్పష్టం చేశారు. ఫారం 12D దరఖాస్తులు నోడల్ అధికారి, రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల నుండి, DPRO కార్యాలయం నుండి పొందవచ్చునని, ఎన్నికల సంఘం పోర్టల్ నుండి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చని సూచించారు. దరఖాస్తు చేసుకున్న వారు సంబంధిత RO కార్యాలయానికి వెళ్లి పోస్టల్ బ్యాలెట్ ఓటు వేయాల్సి ఉంటుందన్నారు. ఈ మేరకు రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో ప్రత్యేకంగా పోస్టల్ ఓటింగ్ సెంటర్ PVC అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఒకసారి పోస్టల్ బ్యాలెట్ కోసం నిర్ణీత ఫారం ద్వారా దరఖాస్తు చేసుకున్న వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ పోలింగ్ రోజున పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు వేసే అవకాశం ఉండదని, ఓటర్ జాబితాలో వారి పేరును పోస్టల్ బ్యాలెట్ కింద మార్కింగ్ చేయబడుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు. కావున పోస్టల్ బ్యాలెట్ ని వినియోగించదలిచిన మీడియా ప్రతినిధులు DPRO కార్యాలయంను సంప్రదించాలని కలెక్టర్ సూచించారు. భీమ్గల్లో ఎన్నికల నామినేషన్ కేంద్రాలు పరిశీలించి CP కల్మేశ్వర్ తగు సూచనలు చేశారు.
బాల్కొండ నియోజకవర్గం భీమ్గల్ పట్టణంలో గల నామినేషన్ కేంద్రం, స్ట్రాంగ్ రూమ్, వాహనాల తనిఖీ కేంద్రాలను సిపి కల్మేశ్వర్ పరిశీలించి తగు సూచనలు చేశారు. స్వరాష్ట్రం ఏర్పడడం వల్లే ఉన్నత పదవులు వరించాయని ఎర్రోల శ్రీనివాస్ అన్నారు. డాక్టర్ మధుశేఖర్ ని స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. భీమ్గల్ పట్టణ కేంద్రంలో ఏర్పాటు చేసిన అభినందన సభలో వక్తలు వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు వల్లే మాకు ఈ పదవులు వచ్చాయని తెలంగాణ రాష్ట్ర మెడికల్ సర్వీసెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్స్ చైర్మన్ ఎర్రోల శ్రీనివాస్ అన్నారు. ఇటీవల ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన డాక్టర్ బద్దం మధుశేఖర్కి దళిత ఐక్య సంఘటన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అభినందన సభలో బుద్ధవనం స్పెషల్ ఆఫీసర్ మల్లెపల్లి లక్ష్మయ్య, తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ రిక్క లింబాద్రితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెడికల్ రంగంలో ఏ ప్రభుత్వ ఉద్యోగి ఎటువంటి ట్రైనింగ్ జరగాలన్నా డాక్టర్ మధుశేఖర్ చైర్మన్గా ఉన్న సంస్థ ద్వారానే ట్రైనింగ్ తీసుకోవాలని, అటువంటి పదవి రావడం గొప్ప విషయమని అన్నారు. స్వరాష్ట్రంలోనే దళితులకు ఉన్నత పదవులు వచ్చాయని, దానికి ఉదాహరణే తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్గా ఉన్న రిక్క లింబాద్రికి సీఎం కేసీఆర్ అవకాశం ఇచ్చారని, ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో ఏ ఒక్కరికి కూడా దళితుడికి ఉన్నత విద్యా మండలి చైర్మన్గా అవకాశం ఇవ్వలేదని గుర్తు చేశారు. అతి చిన్న వయసులో ఉన్న తనకి కూడా ఎస్సీ కమిషన్ చైర్మన్ అవకాశం ఇచ్చిన గొప్ప వ్యక్తి సీఎం కేసీఆర్ అని కొనియాడారు. నల్పేట మండలం ఫకీరాబాద్, కోస్లీ, మిట్టాపూర్, ఎంచా, నందిగాం, ఆల్జాపూర్ గ్రామాల్లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని బోధన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సుదర్శన్ రెడ్డి ప్రారంభించారు. నల్పేట మండలంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కోశాధికారి ప్రొద్దుటూరి సుదర్శన్ రెడ్డి బోధన్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా సుడిగాలి పర్యటన నిర్వహించారు. తమ గ్రామాలకు విచ్చేసిన సుదర్శన్ రెడ్డికి మహిళలు మంగళ హారతులతో ఘన స్వాగతం పలకగా యువకులు టపాకాయలు కాల్చారు. అనంతరం నందిగామ గ్రామంలో 50 మంది వివిధ పార్టీలకు చెందిన నాయకులు సుదర్శన్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ హయాంలోనే సబ్ స్టేషన్లు, ప్రాజెక్టులు, లిఫ్ట్లు, ఐఐటి కాలేజీలను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. బాసర IIITలో విద్యార్థులకు భోజనం పెట్టే పరిస్థితి లేదన్నారు. బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు తోడు దొంగలని అన్నారు. యువకులకు ఉద్యోగాలు లేవని, పనిచేయడానికి ఫ్యాక్టరీలు లేవని, ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా వాటిని భర్తీ చేయకుండా 2 పార్టీలు యువకులను ఇబ్బంది పెడుతున్నారని అన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలోని ప్రతి సంక్షేమ పథకాన్ని అమలు పరుస్తానని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో ప్రజలు విసిగిపోయారన్నారు. వచ్చే ఎన్నికల్లో చేతి గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో తనను గెలిపించాలని సుదర్శన్ రెడ్డి ప్రజలను కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సుధాకర్ రావు, బోధన్ మున్సిపల్ చైర్మన్ పద్మ శరత్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ శ్రీనివాస్ గౌడ్, నందిగామ మాజీ సర్పంచ్ శ్రీనివాస్ బుజ్జి గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ పుణ్యాత్ములు వచ్చినాక కూడా బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ తోడు దొంగల లెక్క తయారై యువకులకు ఉద్యోగాలు లేవు, ఎక్కడైనా పని చేస్తామంటే ఫ్యాక్టరీలు లేవు, ఉన్న ఫ్యాక్టరీలన్నీ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేసి కనీసం గవర్నమెంట్ దాంట్లో ఎన్నో వేకెన్సీస్ ఉన్నా ఆ వేకెన్సీస్ ఫిల్అప్ చేయక, ఉద్యోగాలు ఖాళీలున్నా ఆ ఉద్యోగాలు ఖాళీలు కూడా భర్తీ చేయక మన పిల్లల్ని ఇబ్బంది పెడతా ఉన్నాడు. టీఆర్ఎస్ ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు మరే ఇతర పార్టీ కూడా ఇవ్వడం లేదని, మరోసారి ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సతీమణి రజితారెడ్డి కోరారు. ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆలూరు మండలం డీకంపల్లి గ్రామంలో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సతీమణి రజితారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరుగుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను వివరిస్తూ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి చేసిన అభివృద్ధిని చెబుతూ కారు గుర్తుకు ఓటేసి జీవన్ రెడ్డికి భారీ మెజార్టీ అందించాలని ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామంలోని మహిళలు పెద్ద ఎత్తున ప్రచారంలో పాల్గొని పూర్తి మద్దతుకు జీవన్ రెడ్డికి ఇస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికల్లో కేసీఆర్ ఇచ్చిన హామీలు ప్రతి ఒక్కటి నెరవేర్చాలని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి 10 సంవత్సరాల్లో ఎనలేని అభివృద్ధి చేసి చూపారని అన్నారు. మరోసారి ఆశీర్వదించి గెలిపిస్తే ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు ఉంచుతానని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆలూరు మండలం వైస్ ఎంపీపీ సుజాత, గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ మండల అధ్యక్షులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దర్పల్లి మండల కేంద్రంలో బంజారాల ఆరోగ్య దైవమైన సేవాలాల్ మహారాజ్ వర్ధంతిలో మాజీ ఎమ్మెల్సీ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి భూపత్ రెడ్డి పాల్గొన్నారు. బంజారాల ఆరోగ్య దైవమైన సేవాలాల్ సంత్ మహారాజ్ వర్ధంతిని దర్పల్లి సబ్ స్టేషన్ వద్ద గల ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి యజ్ఞ యాగాలు నిర్వహించి అన్నసత్రం నిర్వహించారు. కార్యక్రమంలో దర్పల్లి కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఆర్మూర్ చిన్న బాలరాజ్, సీనియర్ నాయకుడు చెలిమల నరసయ్య, కుమ్మరి గుండయ్య, కొత్తకొండ ఆనంద్, హమీద్, హొన్నాజిపేట్ మాజీ సర్పంచ్ కృష్ణ, మండలంలో గల లంబాడాల కుల పెద్ద మనుషులు, రాజకీయ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి స్థాయి అట్లా మాట్లాడితే ఎట్లా? ఇక ఈయన మొదటి ఉండే తెలంగాణ ద్రోహి, ఆంధ్రలో బూత్ నాకినోడు ఈయన. కాబట్టి ఈయనకు అసలు మాట్లాడే అర్హత లేదు.
ఇవాళ మేము అడుగుతున్నాం ఎస్ మీరు దమ్ము ఉంటే చెప్పండి, మీరు 10 ఏళ్ళలో ఏం చేసినారో ప్రజలకు చెప్పండి, ఓట్లు అడగండి. అది లేదు, మీరు చేసిందల్లా 10 ఏళ్ళు మొత్తం ఏం చేసినారు. ఇంతకుముందు ఎమ్మెల్యే గారు ఆస్తి ఉండే 2014 అఫిడవిట్ ఇవ్వండి. యుద్ధంలో ఇబ్బంది పడేది మహిళలు పిల్లలేనని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఇజ్రాయెల్ గాజా మధ్య జరుగుతున్న యుద్ధంపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. గాజాలో జరుగుతున్న మానవతా సంక్షోభం నన్ను కలిచివేసింది. ఏ యుద్ధంలోనైనా మొదట ఇబ్బంది పడేది మహిళలు మరియు పిల్లలే. ఈ విషాద పరిస్థితికి శాంతియుత పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నాను. ఏ తల్లి తన బిడ్డను పోగొట్టుకోకూడదని ప్రార్థిస్తున్నానని కవిత ట్వీట్లో పేర్కొన్నారు. అధికార బారాస ప్రభుత్వం పేదల ఆస్తులను లాక్కొని అన్యాయం చేస్తుందని మాజీ మంత్రి బోధన్ కాంగ్రెస్ అభ్యర్థి పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని జానకంపేట గ్రామంలో బారాసా నుండి తాళ్ల విజయ్ కుమార్ గౌడ్ అతని అనుచరులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటైన కార్యక్రమంలో మాట్లాడారు. జానకంపేట గ్రామంలో రోడ్డు విస్తరణ పనులు భాగంగా ప్రధాన రహదారిపై ఉన్న ఇండ్లను కూల్చివేసి ప్రత్యామ్నాయంగా మరో చోట ఇంటి స్థలాలు ఇప్పిస్తామని ఎమ్మెల్సీ కవిత ఎమ్మెల్యే షకీల్తో పలుసార్లు హామీ ఇచ్చి 5 ఏళ్లు గడిచినా హామీ నిలబెట్టుకోలేదన్నారు. నేటికి నిర్వాసితిలో ఉన్న వారి ఇల్లు చుట్టూ తిరుగుతున్నారని అన్నారు. ఇలాంటి సంఘటనలు చాలా ఉన్నాయన్నారు. ఇకనైనా అధికార పార్టీకి తగిన బుద్ధి చెప్పాలన్నారు. ఎన్నికల్లో గెలిచి ప్రజల సంక్షేమాన్ని విస్మరిస్తున్నారని ఆరోపించారు. భూ కబ్జాల్లో ఇసుక మోరం దందాలను కొనసాగిస్తున్నారని ఆరోపించారు. అనంతరం పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఆయన వెంట మండల పార్టీ అధ్యక్షుడు పులి శ్రీనివాస్, జాహిర్ అహ్మద్, లింగం, అమానుల్లా తదితరులున్నారు. జానకంపేట గ్రామంలో రోడ్డు వెడల్పు చేశారు. షకీల్ గారు, కవిత గారు మేము పైసలు ఇవ్వాలి కానీ డబ్బులు ఇవ్వకుండా కొందరికి పట్టలు ఇచ్చిన మంత్రులు పట్టలు ఇస్తే ల్యాండ్ చూపించలేదు, కొందరికి ఏం పట్టలు ఇవ్వలేదు. అంటే మీరు 10 సంవత్సరాల్లో ఇల్లు పోగొట్టుకొని ప్రజలకు కానీ గవర్నమెంట్ కానీ ఇచ్చినప్పుడు ఒక రెస్పాన్సిబుల్ మన పొలిటికల్ నాయకులకి ఏమి రెస్పాన్సిబుల్. నైపేట మండల కేంద్రంలో రేపు మంగళవారం రోజున బోధన్ ఎమ్మెల్యే షకీల్ బీఆర్ఎస్ ఎన్నికల పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తున్నట్లు మండల నాయకులు తెలిపారు. నైపేటలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం అనంతరం మండల కేంద్రంలో ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని ఎమ్మెల్యే షకీల్ నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి మండల ప్రజలతో పాటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, బూత్ కమిటీల నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఎంపీపీ సంగం శ్రీనివాస్ మరియు పార్టీ నాయకులు కోరారు. మండలంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభోత్సవానికి రేపు ఉదయం 9 గంటలకు వచ్చేస్తున్నాడు. మన నైపేట్ మండలంలో ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, పార్టీ పెద్దలు కానీ ప్రతి ఒక్కరు వచ్చి పెద్ద మొత్తంలో ఈ ప్రోగ్రాంని విజయవంతం మల్కాపూర్ మండలంలోని జగదాంబ ఆలయంలో రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ప్రత్యేక పూజలు చేశారు. బంజారా సోదరులకు, సోదరిమణులకు, దేవాలయ పూజారులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈరోజు రామారావు మహారాజు యొక్క జన్మదిన సందర్భంగా మల్కాపూర్ తాండాకు వచ్చి వారికి పూజలు చేసి వారి దీవెనలు అందుకోవడం జరిగింది. తాండా నాయకులందరూ కూడా, ముని నాయక్ కానీ, తర్వాత మా ప్రేమ్ కానీ, మా సర్పంచ్ గారు కానీ, చైర్మన్ కానీ, తర్వాత మన తాండా నాయకులు కానీ, రెంజల్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో పలు గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు సీఈఓ రామ్ ప్రారంభించారు. రెంజల్ మండల కేంద్రంతో పాటు తాడ్, బిలోలి, బోర్గం గ్రామాల్లో రెంజల్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సీఈఓ రాము ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేసిన ధాన్యం కేంద్రాల్లో మాత్రమే ధాన్యాన్ని విక్రయించాలని, దళారులను నమ్మి మోసపోవద్దని ఆయన సూచించారు. ఏ రకానికి 2203 రూపాయలు, కామన్ రకానికి 2183 రూపాయలు ప్రభుత్వం మద్దతు ధరను కేటాయించడం జరుగుతుందని, కావున రైతులు మంచి నాణ్యమైన ధాన్యాన్ని తీసుకువచ్చి ప్రభుత్వ మద్దతు ధరను పొందాలన్నారు. పలు గ్రామ రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సీఈఓ రాము, సిబ్బంది ఇంతియాజ్, కిషోర్, సీను, వ్యవసాయ విస్తీర్ణ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల విధులు నిర్వహించే అధికారులు శిక్షణ తరగతులు శ్రద్ధగా విని సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి జితేష్ పాటిల్ అన్నారు. సోమవారం కామారెడ్డి నియోజకవర్గం పీఓ, ఏపీఓ పోలింగ్ సిబ్బందికి కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరిగిన శిక్షణ కార్యక్రమంలో జిల్లా ఎన్నికల అధికారి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఎన్నికల అధికారి మాట్లాడుతూ ఎన్నికల విధులు నిర్వహించే అధికారులు, సిబ్బంది ట్రైనింగ్ క్లాసులను ఆషామాషిగా తీసుకోకుండా సీరియస్గా తీసుకోవాలని తెలిపారు. పోలింగ్ డే సందర్భంగా పీఓలు తీసుకోవాల్సిన చర్యలు, బాధ్యతపై క్లుప్తంగా వివరించారు.
ఎన్నికల కమిషన్ ప్రతి అంశానికి విధులకు సంబంధించిన నిబంధనలు జారీ చేసిన నేపథ్యంలో పీఓ బుక్ను పొందుపరిచిన నియమావళి ప్రకారంగా విధులు నిర్వహించాలన్నారు. మాక్ పోలింగ్ సందర్భంగా పాటించవలసిన అంశాల గురించి వివరించారు. మాక్ పోలింగ్ ఉదయం 5:30 పూర్తి చేయాలని, కనీసం 2 ఏజెంట్లు తప్పనిసరిగా ఉండాలని అన్నారు. ఆ తర్వాత 15 నిమిషాల సమయం వేచి చూసి రాని పక్షంలో పీఓనే చేయాలని తెలిపారు. నందిపేట మండలంలోని పలు గ్రామాల్లో యువకులు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. నందిపేట మండలం వన్నెల్కే సిద్దాపూర్ గ్రామానికి చెందిన పలువురు యువకులు బీఆర్ఎస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ అభివృద్ధి చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. అలాగే మచ్చర్ల గ్రామానికి చెందిన వంశీ రాజు ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరారు. తమని ప్రలోభాలకు గురిచేసి కాంగ్రెస్ పార్టీ కాండువా బలవంతంగా వేసినట్లు తెలిపి ఈ రోజు వారు తిరిగి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆర్మూర్ మండలం చేపూర్ గ్రామానికి చెందిన బీజేపీ పార్టీకి చెందిన శృంగారం ప్రవీణ్, నవీన్, రమేష్, మురళి బీఆర్ఎస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ అభివృద్ధి చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బీఆర్ఎస్ పార్టీలో చేరారు. రాష్ట్రంలో విద్యా రంగాన్ని యూనివర్సిటీలకు విస్మరించినటువంటి ప్రభుత్వాలకు ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ విద్యార్థులకు పిలుపునిచ్చారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో పీడీఎస్యూ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జన్నారపు రాజేశ్వర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం విద్యారంగాన్ని విస్మరించిందని, ప్రభుత్వ యూనివర్సిటీలను పీజీ కేంద్రాలుగా చేసిన చరిత్ర కేసీఆర్ ప్రభుత్వానికి దక్కుతుందని, రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి అరకొర నిధులే కేటాయించడం జరిగిందని, యూనివర్సిటీల అభివృద్ధికి ఒక్క రూపాయి కూడా చెల్లించలేదని, 9 ఏళ్ల పరిపాలనలో యూనివర్సిటీల్లో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేయలేదని, చదువులు పూర్తయి ఏటా లక్షల మంది నిరుద్యోగులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారని, ఉద్యోగాలను భర్తీ చేయడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శించిందని, కావున విద్యార్థులు విద్యారంగాన్ని విస్మరించిన ప్రభుత్వాలను ఓడించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పీడీఎస్యూ యూనివర్సిటీ నాయకులు ప్రిన్స్, దేవిక, శివసాయి, సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు. బినోలా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో పలు గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు సొసైటీ కార్యదర్శి రమేష్, ఆర్ఐ మోహన్ ప్రారంభించారు. నైపేట మండలం బినోలా సొసైటీ పరిధిలోని నాలేశ్వర్, బినోలా, నిజాంపూర్, లింగాపూర్, జన్నపల్లి, మోకన్పల్లితో పాటు అన్ని గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను సొసైటీ కార్యదర్శి రమేష్తో కలిసి ఆర్ఐ మోహన్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతు పండించిన ధాన్యాన్ని 17% తేమ ఉండేలా చూసుకోవాలని, ప్రతి ధాన్యం గింజ ప్రభుత్వం కొంటుందని అన్నారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని అన్నారు. కార్యక్రమంలో రైతులు, సొసైటీ సిబ్బంది పాల్గొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే రాజకీయ పార్టీలు ప్రజా మౌలిక సమస్యలను మేనిఫెస్టోలో పెట్టాలని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి దాస్ డిమాండ్ చేశారు. ఆర్మూర్ పట్టణంలో మెడికల్ అసోసియేషన్ భవనంలో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ సబ్ డివిజన్ కార్యదర్శి సూర్య శివాజీ అధ్యక్షతన అసెంబ్లీ ఎన్నికలు, ప్రజా సమస్యలు అంశంపై సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి న్యూ డెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి దాస్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా దాస్ మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న రాజకీయ పార్టీలు ప్రజా మౌలిక సమస్యలపై నిర్దిష్ట హామీతో మేనిఫెస్టోను పెట్టాలని డిమాండ్ చేశారు. నిత్యావసర సరుకుల ధరల నియంత్రణ, ఉద్యోగాల భర్తీ లాంటివి అధికారంలో రాగానే అమలు చేయాలని అన్నారు. న్యూ డెమోక్రసీ ఆర్మూర్ డివిజన్ నాయకులు ఖాజా మొహినుద్దీన్, అరుణోదయ జిల్లా అధ్యక్షుడు సురేష్, పీడీఎస్యూ జిల్లా ఉపాధ్యక్షుడు ప్రిన్స్, పీవైఎల్ జిల్లా సహాయ కార్యదర్శి వెంకటేష్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రఖ్యాతిగాంచిన నవనాథ సిద్ధులగుట్టపై సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. నందీశ్వర మహారాజ్ ఆధ్వర్యంలో స్వామివారి పల్లకి సేవ రామాలయం నుండి కోనేరు వరకు భజన కార్యక్రమాల మధ్య కన్నుల పండుగగా కొనసాగింది. అనంతరం జీవన్ రెడ్డి ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొని అన్న ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సోమవారం నవనాథ సిద్ధులగుట్టపై గల శివాలయం, రామాలయం, దుర్గామాత ఆలయం, అయ్యప్ప ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. గుట్టపైకి వచ్చే భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు, సేవా సమితి సభ్యులు, భజన మండలి సభ్యులు, భక్తులు తదితరులు ఉన్నారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు. బోధన్ మాజీ మున్సిపల్ చైర్మన్ ఎల్ఎం కాంగ్రెస్ పార్టీలో చేరడంపై బీఆర్ఎస్ దళిత నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గడ్చంద ఎంపీటీసీ లోలం జీవన్ బీజేపీ అభ్యర్థి రామారావు సమక్షంలో బీజేపీ పార్టీలో చేరారు. మరికొన్ని మండలాల వార్తలు చూద్దాం.
లోకేశ్వరం మండలంలోని ఎడ్డూర్ పోర్ట్పెల్లి కిష్టాపూర్ గ్రామంలో ఆత్మీయ సమ్మేళనంలో భాగంగా బీజేపీ నాయకులు రామారావు పటేల్ మరియు మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేష్ బాబు, మండల నాయకులు, కార్యకర్తలు పెద్ద మొత్తంలో పాల్గొన్నారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సభలో గ్రామ ప్రజలు అధిక మొత్తంలో పాల్గొన్నారు. ఈసారి కారు గుర్తుకు ఓటు వేసేది లేదంటున్నారు. గ్రామంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదన్నారు. మరియు కిష్టాపూర్ గ్రామానికి చెందిన 100 మంది యువకులు రామారావు పటేల్ ఆధ్వర్యంలో బీజేపీలో చేరారు. ముదోల్ నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో అసెంబ్లీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ ముఖ్య కార్యకర్తలతో పాటు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, అసెంబ్లీ కన్వీనర్, కో కన్వీనర్ మరియు ముదోల్ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి పవర్ రామారావు పటేల్ మరియు భైన్సా మార్కెట్ కమిటీ చైర్మన్ జాదవ్ రాజేష్ బాబు, వివిధ మండలాల అధ్యక్షులు, వివిధ మోర్చాల నాయకులు, జిల్లా పదాధికారులు, కౌన్సిలర్లు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం రాజూరా గ్రామస్తులు భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పవర్ రామారావు పటేల్ నాయకత్వాన్ని బలపరుస్తూ నరేంద్ర మోదీని చేసిన వినూత్నమైన కార్యక్రమాలకు ఆకర్షితులై భారీ చేరికలో కార్యక్రమంలో ముఖ్య బీఆర్ఎస్ నాయకులు పోతన్న, ఎక్స్ సర్పంచ్ నర్సవ్వ, ఎంపీటీసీ ఉప సర్పంచ్ ప్రవీణ్, టీఆర్ఎస్ మహిళా ప్రెసిడెంట్ సరస్వతి, కాంగ్రెస్ నాయకులు యశ్వంతరావు, చినరాజేశ్వర్, అంజాగౌడ్, ఎంపీటీసీ సభ్యులు, టీఆర్ఎస్ యువ నాయకులు రాకేష్, కార్యకర్తలు, నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సబ్ నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి మాతా మందిరం నుండి శబరిమల వరకు 46 రోజుల మహాపాదయాత్ర బీర్కూర్ సుధాకర్ యాదవ్ గురుస్వామి, జంగం రమేష్ గురుస్వామి, సునీల్ గురుస్వామి, జ్ఞానేశ్వర్ గురుస్వామి, గంగన్న గురుస్వామి, బీరేష్ గురుస్వామి, మైపాల్ రెడ్డి గురుస్వామి, రంగన్న గురుస్వామి, నాగన్న గురుస్వామి, రమేష్ కన్నా, సతీష్ యాదవ్, ఎల్లప్ప గురుస్వామి, సందీప్ గురుస్వామి, నిజామాబాద్ జిల్లా, కామారెడ్డి జిల్లా, నిర్మల్ జిల్లా, నాందేడ్ జిల్లా గురుస్వాముల ఆధ్వర్యంలో ఈరోజు 29వ రోజు కర్ణాటకను వదిలి తమిళనాడు సేవగాన్పల్లి వద్ద తమిళనాడు రాష్ట్రంలో అడుగుపెట్టారు. జాతీయ నమూనా సర్వే కార్యాలయం పథకాల అమలు మంత్రిత్వ శాఖ నిజామాబాద్ ప్రాంతీయ కార్యాలయం అధికారులు, సిబ్బంది స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు సోమవారం ఉదయం దార్గల్లి నాందేవాడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మరియు పరిసర ప్రాంతంలో పాఠశాల ప్రిన్సిపల్ సాయిరెడ్డి సహకారంతో స్వచ్ఛతా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా నేటి బాలలే రేపటి పౌరులు కావున పాఠశాలలోని పిల్లలకి స్వచ్ఛత మీద అవగాహన కల్పించి భవిష్యత్తులో కూడా కార్యక్రమంను అభివృద్ధి చేయాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ డైరెక్టర్ జయరాం, కార్యాలయ ఇన్ఛార్జి దీపక్ కుమార్ గుప్తా, కార్యాలయ సిబ్బందితో పాటు పాఠశాల ప్రిన్సిపల్ సాయిరెడ్డి, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. బాల్కొండ నియోజకవర్గంలోని వేల్పూర్కు నవంబర్ 2న ముఖ్యమంత్రి కేసీఆర్ వస్తారని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. ప్రజా ఆశీర్వాద సభకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడతారని వెల్లడించారు. సభ ఏర్పాట్ల కోసం సభాస్థలి, పార్కింగ్, హెల్ప్ యార్డ్ ప్రాంతాలను పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో 3 పేకట స్థావరాలపై టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆదివారం అర్ధరాత్రి దాడులు నిర్వహించారు. సిపి కల్మేశ్వర్ ఆదేశాలతో టాస్క్ ఫోర్స్ ఏసీపీ రాజశేఖర్, సిఐలు అంజయ్య, అజయ్ తమ సిబ్బందితో దాడులు నిర్వహించారు. 6వ టౌన్ పరిధిలోని ఆటోనగర్, నయా బ్రిడ్జి, అరసపల్లి, 5వ టౌన్ పరిధిలోని ఖిల్లా, గోశాల రోడ్డు ప్రాంతాల్లో దాడులు నిర్వహించి 24 మంది పేకట రాయిలను అదుపులోకి తీసుకున్నారు. నవంబర్ 4న హైదరాబాద్లోని నెక్లెస్ రోడ్లో గల జలవిహార్ వద్ద తెలంగాణ రాష్ట్ర న్యాయవాదుల ఆత్మీయ సమ్మేళనం జయప్రదం చేయాలని బీఆర్ఎస్ లీగల్ సెల్ కన్వీనర్ మధుసూదన్ రావు పిలుపునిచ్చారు. జిల్లా కోర్టులో కరపత్రం ఆవిష్కరించారు. ఈ నెల 4వ తారీఖు జరిగే తెలంగాణ రాష్ట్ర న్యాయవాదుల ఆత్మీయ సమ్మేళనానికి తెలంగాణ మొత్తం నలుమూల నుంచి న్యాయవాదులు పెద్ద ఎత్తున తరలి రావాలని, దీనికి మన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు. బంగారం, వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం ధర 59,220 రూపాయలు పలకగా 22 క్యారెట్ల బంగారం ధర 54,840 రూపాయలు పలికింది. మీ అందరి ఆరోగ్యం కోసం ఒక ఆయుర్వేద చిట్కా. నాజుగ్గా కనబడాలంటే వ్యాయామం చేయాలి. వ్యాయామం చేయగానే నీళ్లు తాగకూడదు. స్కిప్పింగ్ చేసే అందమైన, నాజుకైన ఆకృతి వస్తుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చేతగాని కాంగ్రెస్ పార్టీ దద్దమ్మల పనే, ప్రభాకర్ రెడ్డిపై ఘటన. బాన్స్వాడలో జరిగిన భారీ బహిరంగ సభలో సీఎం కేసీఆర్. కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డ సీఎం కేసీఆర్. పోచారం శ్రీనివాసరెడ్డిని 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలిపించాలని కోరిన కేసీఆర్. జుక్కల్ నాగిరెడ్డిపేట సభల్లో పాల్గొన్న సీఎం.
బాల్కొండ నియోజకవర్గంలో బీఆర్ఎస్ కు యువత నుంచి విశేష స్పందన. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో పలు మండలాలకు చెందిన కాంగ్రెస్ బీజేపీ నాయకులు బీఆర్ఎస్ లో చేరిక. లండన్ కు చేరుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. ఘన స్వాగతం పలికిన ఎన్ఆర్ఐలు, బీఆర్ఎస్ కార్యకర్తలు. నేడు రాత్రి తెలంగాణ అభివృద్ధి మోడల్ పై ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో కీలకోపన్యాసం చేయనున్న కవిత. రాష్ట్రంలో అత్యధికంగా లబ్ధి గొల్ల కురుమల ఆశీర్వాదంతో మరోసారి ఎమ్మెల్యేనవుతా. నందిపేట మండలంలో జరిగిన గొల్ల కురుమల ఆత్మీయ సమ్మేళనంలో ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. గంగపుత్రుల అభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తోంది. డిచ్పల్లిలోని ఓ ఫంక్షన్ హాల్లో గంగపుత్రుల ఆత్మీయ సమ్మేళనంలో రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్. కాంగ్రెస్ బీజేపీ నాయకులు సీజనల్ నాయకులు, ప్రజల కోసం పనిచేసేవారు కాదు. బోధన్ నియోజకవర్గంలోని సాలూరా మండలంలో బీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే షకీల్ అమీర్. ఎడపల్లి, నవిపేట, రెంజల్ మండలాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన మాజీ మంత్రి బోధన్ కాంగ్రెస్ అభ్యర్థి సుదర్శన్ రెడ్డి. కాంగ్రెస్ ను గెలిపించాలని విజ్ఞప్తి. పలువురు మాజీ మంత్రి సమక్షంలో కాంగ్రెస్ లో చేరిక. మీడియా పాసులు కలిగిన జర్నలిస్టులకు కూడా ఈసారి ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ ఓటు హక్కు. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు వెల్లడి. ఎన్నికల విధులు సమర్థవంతంగా నిర్వహించాలి. కామారెడ్డిలో ఎన్నికల అధికారులకు కలెక్టర్ జితేష్ వి పాటిల్ దిశానిర్దేశం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.